అవినీతి తిమింగలం 100 కోట్లు కొల్లగొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నీటిపారుదల శాఖ సస్పెండ్ అయిన ఏఈ నికేష్ కుమార్ను కస్టడీకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నికేష్ కుమార్ ఇంట్లో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టును కోరడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఏసీబీ న్యాయస్థానం సోమవారానికి విచారణ ఇచ్చిన తర్వాత కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల పాటు మరి ఇచ్చినట్లయితే అతనికి సంబంధించిన ఆస్తులు ఇప్పటికే అక్రమంగా భారీగా కూడబెట్టినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మొదటగా సోదాలు చేసిన సమయంలో దాదాపు 19 ప్రాంతాల్లో కూడా సోదాలు చేసి 17,73,00,000కు సంబంధించిన కూడా వాటినైతే ఆస్తులను తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన కూడా డాక్యుమెంట్లను అయితే ఐసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న ఒక లాకర్ అతని స్నేహితులకు సంబంధించి కూడా ఒక లాకర్ను ఓపెన్ చేస్తే ఆ లాకర్లో కిలోన్నర బంగారంతో పాటు ప్లాటినం తర్వాత డైమండ్ సంబంధించిన కూడా ఆభరణాలు అయితే అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లో ఆస్తులకు సంబంధించి కూడా డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, అతను ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారని దాన్ని కూడా ఇంకా దర్యాప్తు అయితే చేయాల్సి ఉంటుంది. మొత్తం 8 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లో 2 మాత్రము అలా స్నేహితుల మీద తర్వాత మిగతా 6కు సంబంధించి కూడా అలా బంధువుల పేరు మీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి అధికారులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా అతన్ని కస్టడీ తీసుకున్న తర్వాత అతని స్వయంగా అలా అతని ముందు తర్వాత అతని బంధువులకు సంబంధించిన ఎవరైతే లాకర్లను అతన్ని తీసుకువెళ్లి బ్యాంకులోకి లాకర్లు ఓపెన్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి అవి 6 లాకర్లు ఓపెన్ చేసినట్లయితే ఇంకా భారీగా ఆస్తులు ఉండవచ్చు అని చెప్పి కూడా ఒక అనుమానం అయితే ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా మొత్తం వారి స్నేహితుల్లో ఇద్దరిని కూడా అధికారులు బ్యాంకులను కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మరొక బ్యాంక్ లాకర్ని అతని స్నేహితునికి సంబంధించిన బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అవుతుంది. కానీ వాటిలో మరి ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో అయితే తేలాల్సింది. ఇప్పటికే నికేష్ కుమార్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి కూడా కోర్టు సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే అతన్ని స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు కానీ తర్వాత అతనితో ఉన్న డాక్యుమెంట్లకు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బినామీ పేర్లతో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్తుంది. అయితే 2013లో అతను ఉద్యోగంలో సాధించినప్పటికీ ఉద్యోగంలో పొందినప్పటి నుంచి ఇప్పటికీ కేవలం 11 సంవత్సరాల నేపథ్యంలోనే అతను ఇంత భారీగా అక్రమంగా ఆదాయాన్ని కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు గుర్తించడంతో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు విచారణ చేసిన తర్వాత అతని కుటుంబ సభ్యులు తర్వాత అతనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇంకా ఆస్తులు కూడబెట్టారనేది కూడా కస్టడీలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి కస్టడీలో వారం రోజుల పాటు కోరాడు. కాబట్టి ఎన్ని రోజుల పాటు న్యాయస్థానం కస్టడీకి ఇస్తుంది, కస్టడీ ఇచ్చిన తర్వాత వెంటనే అతనికి విచారించి తర్వాత ఆ బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి తర్వాత వాటికి సంబంధించిన ఆస్తి వివరాలు కూడా పూర్తి స్థాయిలో కనుక్కుంటామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.